వారం మన రీడింగ్ లో మనం ఒక పాయింట్కి వచ్చాము. ఆ ముఖ్యమైన 3 పాయింట్లు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. మళ్ళీ బాబా జీవాత్మ శివాత్మ అని చెప్పారు. ఆ పిల్లలకు మీరందరు జీవాత్మలు, మీకు కూడా అనంతమైన జ్ఞానం ఉంది, అంటే చైతన్యం అనే దృష్టిలో జ్ఞానం ఉంది. కానీ దేని గురించిన జ్ఞానం ఉంది? అజ్ఞానాన్ని గురించిన జ్ఞానం, అంటే మాయ గురించిన జ్ఞానం ఉంది అని చెప్పారు. నేను అని బాబా స్వయంగా తనను చూపించుకుని, నేను శివాత్మను, నా నాకు కూడా ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉంది. ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ అనేది సత్యాన్ని గురించిన నాలెడ్జ్, అందుకని నేను శివాత్మైన, మీరు జీవాత్మలైనారు అని చెప్తూ బాబా అక్కడ మాయ గురించి చెప్తూ, మాయా భగవంతుడు, ఆ 2 విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబా అన్నారు, మాయ అంటే ఈ నశ్వరమైన ప్రపంచం భ్రాంతి, అది మాయ ఒక్కటి కాదు అనే విషయం స్పష్టంగా చెప్పి, ఎందుకంటే మాయ అనేది భ్రాంతిని సృష్టించేది కనుక మాయ భ్రాంతి ఒకటి కాదు. సృష్టించబడింది ఈ ప్రపంచం, ఈ ప్రపంచం అంతా భ్రాంతి, దీన్ని సృష్టించింది మాయ. కాబట్టి ఆ మాయ కూడా అనంతమైంది, ఆ మాయ కూడా సత్యమైంది అనే విషయాన్ని ఎక్కడ దాంట్లో ఎప్పుడైతే 7వ భూమికలోకి వెళ్ళి నేను భగవంతుణ్ణి అని జీవాత్మ మజ్జు స్థితిలోకి వెళ్ళి నేను భగవంతుణ్ణి అని అనుభూతి పొందుతుందో, అప్పుడు ఈ సృష్టి యొక్క భ్రాంతి యొక్క ఎరుక లోపించిపోతుంది, అక్కడ మాయ ఉండదు అంటూ 2 స్థితులు ఉన్నాయని బాబా చెప్పారు. ఒకటేమో మజ్జూబ్ స్థితిలో నేను భగవంతుణ్ణి అని పొందినప్పుడు భగవంతుని యొక్క ఆ సత్యం యొక్క జ్ఞానమే ఉంటుంది, కానీ మాయ వల్ల ఏర్పడిన ఈ సృష్టి జ్ఞానం ఉండదు అని చెప్తూ, అలాగే పరాత్పర పరబ్రహ్మ స్థితి, మొట్టమొదటి స్థితిలో భగవంతుడు ఉన్నా కూడా నేను ఉన్నాననే విషయం తెలియనటువంటి స్థితిలో కూడా మాయ లేదు అన్నారు. ఆ మాయ పుట్టింది చాలా పరిమితమైనటువంటి స్థాయిలో ఎలక్ట్రాన్ నుంచి పుట్టింది అని చెప్తూ మాయ గురించి డిస్కోర్సెస్ లో చూడండి అన్నారు. కనుక మనం డిస్కోర్స్ చదువుకున్నాము. ఆ మిగిలిన 3 పేరాలు డిస్కోర్సెస్ లో చదువుకొని మళ్ళీ మన క్రియేషన్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ బాబా మాయ గురించి చెప్తూ, ఈ మాయ అనేది మాయా యాజ్ ఇల్యూజరీ అండ్ ఆల్సో అల్టిమేట్లీ రియల్. ఇది మాయా అంటే నిజానికి భ్రాంతిమయమైందే, ఎందుకంటే ఇది అజ్ఞానపు అనుభవాన్నే ఇస్తుంది కనుక, అజ్ఞానాన్ని సృష్టిస్తుంది కనుక దాన్ని మన పరిమితమైన మనస్సుతో అర్థం చేసుకోవటం కష్టం అని చెప్తూ, ఇన్ వాట్ ఎవర్ మేనర్ ద లిమిటెడ్ ఇంటెలెక్ట్ ట్రైస్ టు అండర్స్టాండ్ మాయా, ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ట్రూ అండర్స్టాండింగ్. ఈ మాయ కూడా భగవంతునిలాగా అనంతమైంది, ఇది కూడా నిజమే. ఎప్పటి వరకు నిజము? ఈ సృష్టిని నడిపించే, సృష్టిని పుట్టించి ఆ సృష్టి జ్ఞానంలో ఉన్నంత వరకు. ఎందుకంటే మనను భ్రాంతిని నిజంగా చూసేలా చేసేది మాయ అన్నమాట. అందుకని ఆ మాయ గురించి మన పరిమితమైనటువంటి బుద్ధితో తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అంటే ఇది అయ్యే పని కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ మాయా త్రూ ద లిమిటెడ్ ఇంటలెక్ట్. ఎందుకంటే మాయ కూడా భగవంతునితో సమానంగా అంత అనంతమైనటువంటిది మాయ. మరి మరి మనకు కనిపించే ప్రపంచం, ఈ ప్రపంచంలో లేని గ్రహాలు ఇవన్నీ కూడా అసలు సైంటిస్టులకే అది మింగుడు పడకపోతే, ఇప్పుడు మనకున్న 9 గ్రహాల్లో ఒక చంద్రమండలం మీదకి పోవటానికే నానా ప్రయాసపడితే అది అంత కఠినమైంది ఉంటే, ఇంకా యావత్ సృష్టి గురించి తెలుసుకోవటం సైంటిస్టులకే వీలు పడకపోతే మామూలు పరిమితమైన బుద్ధికి ఎలా అవగాహన అవుతుంది అనే విషయం ఇక్కడ బాబా ప్రస్తావిస్తూ, ఇట్ ఈజ్ యాజ్ అన్ఫాథమబుల్ యాజ్ గాడ్. మాయ కూడా భగవంతుణ్ణి మనం ఆయన నీ లోతులను అరయలేము అని మన ప్రార్థనలో కూడా ఉంటుంది. భగవంతుని లోతులను అరయటము మనకు సాధ్యపడదు, ఎందుకంటే మనం పరిమితులము, ఆయన అనంతుడు గనక. అండర్స్టాండబుల్, అన్ఫాథమబుల్, అన్అండర్స్టాండబుల్. మనం ఆయన యొక్క లోతును అరయలేము, అలాగే అవగాహన చేసుకోలేము. సో ఈజ్ మాయా అన్ఫాథమబుల్, అన్అండర్స్టాండబుల్. ఎట్లయితే భగవంతుణ్ణి
ఆయన లోతులను కనుక్కోవటానికి, ఆయనను అర్థం చేసుకోవటానికి మన పరిమితమైన బుద్ధి సరిపోదు. అలాగే మాయను కూడా అవగాహన చేసుకోవటానికి కానీ, దాని లోతులను తెలియటానికి కానీ మన బుద్ధి సరిపోదు. Thus it is said that Maya is God's shadow. అందుకని మరి మాయా భగవంతుడు రెండు ఒకటే అంటే కాదు. ఎందుకంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, భగవంతుడు ఒక్కడే. గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. ఆ మాయతో పోల్చినప్పుడు, భ్రాంతిమయమైన ఈ విశ్వంతో పోల్చినప్పుడు మాయ అనేది అనంతం. అది నిజమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది మనకు అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా చూసేటువంటి శక్తినిస్తోంది అది. అందుకని దాన్ని మాయను ఏమన్నారు? గాడ్స్ షాడో. మాయా భీతో తుమరి ఛాయ అని మధుసూదన ఆర్తిలో రాసినట్టుగా మాయ భగవంతుని యొక్క ఛాయ కాబట్టి భగవంతునిలాగా అది కూడా అనంతమైనటువంటిదే. వేర్ ఏ పర్సన్ ఈజ్ దేర్ ఈజ్ హిస్ షాడో ఆల్సో. అలాగే మనం ఉన్నాము, మన వెంటనే మన నీడ ఉంటుంది. మనం ఎక్కడున్నాము? మనం ఉన్నాం కాబట్టి మనం నీడ ఉంటుంది, మనం లేకపోతే నీడ ఉండదు. దేర్ ఈజ్ హిస్ షాడో ఆల్సో. వేర్ గాడ్ ఈజ్ దేర్ ఈజ్ దిస్ ఇన్స్క్రూటబుల్ మాయా. మన వెంట మన నీడ ఎలా ఉంటుందో భగవంతుని వెంట భగవంతుని యొక్క ఈ మాయ కూడా అలాగే ఉంటుంది. దేర్ ఈజ్ దిస్ ఇన్స్క్రూటబుల్ మాయ, మనం అసలు తెలుసుకోలేనటువంటి మాయ. Thou God and Maya are inscrutable for the limited intellect working in the domain of duality. ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నటువంటిది, దానికి పరిమితమైనటువంటి మన బుద్ధికి భగవంతుడు మాయ అవి మనకు అగోచరమైనవే అయినా కూడా they can be thoroughly understood in their true nature in the final knowledge of realization. అలాగే భగవదైక్యం పొందినటువంటిది, భగవంత్ సాక్షాత్కారం అంటాం కానీ ఈ సాక్షాత్కారం అనేది ఆరో భూమికలో ముఖాముఖిగా చూసిన దాన్నే సాక్షాత్కారం అని తెలుగు పదానికి చెప్తూ, ఏ భగవంతునితో ఐక్యము అయిన స్థితిలో ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. The enigma of the existence of Maya can never be finally solved until after realization. ఇది భగవదైక్యం పొంది భగవంతుల్లో ఒకటయ్యే వరకు కూడా మాయ అనేది ఎలా ఉంది అనేది దాని గురించినటువంటి ఈ మర్మము మనకు గోచరం కానటువంటిదే. When it is known that Maya does not exist in reality, భగవంతుడు గాడ్ ఎలోన్ ఈజ్ రియల్ అన్నటువంటి ఆ స్థితికి పోల్చినట్టయితే మాయ అక్కడ లేదు. దేర్ ఆర్ టూ స్టేట్స్ ఇన్ విచ్ మాయ డస్ నాట్ ఎగ్జిస్ట్. రెండు స్థితులు ఉన్నాయి ఎక్కడైతే మాయ ఉండదో అని చెప్తూ మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు ఇక్కడ కూడా. అంటే మనం క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో చెప్పిన మాటలే ఇక్కడ ఈ డిస్కోర్సెస్ లో కూడా రిపీట్ అవుతున్నాయి. దేర్ ఆర్ టూ స్టేట్స్ ఇన్ విచ్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్. మాయ లేని స్థితులు రెండు ఉన్నాయట. ఏమిటి అవి? ఇన్ ది ఒరిజినల్ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ రియాలిటీ దేర్ ఈజ్ నో మాయా. అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితిలో నేనున్నాను అనే చైతన్యం కూడా లేనటువంటి భగవంతుని యొక్క సత్యమైన స్థితి అది. ఆ స్థితిలో కూడా మాయ లేదు. అండ్ ఇన్ ది సెల్ఫ్ కాన్షియస్ ఆర్ సూపర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ దేర్ ఈజ్ నో మాయా. ఏడో భూమికలోకి వెళ్ళి నేను భగవంతుడిని అనగానే ఈ సృష్టి మాయా ప్రపంచం యొక్క జ్ఞానము చైతన్యం లోపించిపోతుంది. అప్పుడు కూడా అక్కడ మాయ ఉండదు. ఎందుకంటే మాయ ఉంటేనే అసత్యం సత్యం, సత్యం అసత్యంగా కనబడుతూ ఉంటుంది. అక్కడ సత్యమే ఎప్పుడైతే ఉన్నది, ఒకే ఒక సత్యం మన అనుభూతిలోకి వస్తుంది, ఒకటే ఉంది, అక్కడ ద్వంద్వం లేదు. కాబట్టి అక్కడ మాయ లేదు. మాయ ఉంది అంటే అక్కడ ద్వంద్వం ఉంటుంది. సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా, అది ద్వంద్వం అన్నమాట. ఆ ద్వంద్వం ఉన్న చోట మాయ ఉంటుంది. కాబట్టి ఈ రెండు స్థితుల్లో కూడా మాయ ఉండదు. దట్ ఈస్ వెన్ దేర్ ఈజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్ ఆర్ ఆఫ్ ది సటిల్ వరల్డ్ ఆర్ ఆఫ్ ది మెంటల్ వరల్డ్. అది మాయ ఎప్పుడు ఉంటుంది? ఈ స్థూల ప్రపంచంలో ఇన్ని రూపాల పరిణామంలో జరుగుతున్న అన్ని జీవుల్లో కూడా మాయ ఉంటుంది. అది స్థూల ప్రపంచంలో ఉంటుంది, సూక్ష్మ ప్రపంచంలో ఉంటుంది, మానసిక ప్రపంచంలో కూడా ఉంటుంది.
Maya exists when there is no self-consciousness, but only consciousness of the imagined other, and when consciousness is helplessly dominated by the false categories of duality. మాయ ఎక్కడ ఉంటుంది? అజ్ఞానం అంటే అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా తీసుకున్న ఆ అనుభవాల్లోనే, ఈ ద్వంద్వ అనుభవాల్లోనే మాయ ఉంటుంది. ఎందుకంటే అది హెల్ప్లెస్లీ డామినేటెడ్ బై ది ఫాల్స్ కేటగిరీస్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వ ప్రపంచంలోని ద్వంద్వానుభవాల వల్ల అది ఆ అది నిస్సహాయంగా ఉండిపోతుందట మాయ అక్కడ. ఎందుకంటే ఇంకా ఈ ద్వంద్వాలు అనేవి దాన్ని అలా నిలబెడుతూ ఉంటాయి. మాయా ఎగ్జిస్ట్ ఓన్లీ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫైనైట్. ఎప్పుడైనా పరిమితత్వానికి లోనయ్యే ఈ మాయ అనేది ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం కనుక. మాయ అంటే ఏం లేదు, అజ్ఞానం. మనకు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించే అటువంటి ఆ శక్తే మాయ అన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూషన్ దట్ మాయా ఎగ్జిస్ట్ యాజ్ ఏ రియల్ అండ్ ఇన్ఫినిట్ క్రియేటర్ ఆఫ్ అన్రియల్ అండ్ ఫైనైట్ థింగ్స్. అలాగా మాయ భ్రాంతిగా యాజ్ ఎ రియల్ అండ్ ఇన్ఫినిట్ క్రియేటర్ ఆఫ్ అన్రియల్ అండ్ ఫైనైట్ థింగ్స్. ఎందుకంటే అనంతమైన భగవంతుల్లోనే సృష్టి ప్రారంభమైంది గనక పరిమితమైన స్థాయి నుంచి అది ప్రారంభమై అపరిమితమైన స్థాయికి వెళ్ళిపోతుంది గనక అందుకని మాయ భ్రాంతితో ముడిబడి ఉన్నా కూడా సత్యంలాగా అనిపిస్తూ అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఇన్ఫినిట్ క్రియేటర్ ఆఫ్ అన్రియల్ అండ్ ఫైనైట్ థింగ్స్ అంటే అనంతంగా ఈ సృష్టిని ఏదైతే నిజంగా లేదో దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ దాన్ని పుట్టించే అటువంటి మాయ, ఈ భ్రాంతిమయమైన ప్రపంచాన్ని పుట్టించే మాయ అలా అనంతంగా ఉంటుంది. ఏం పుట్టిస్తుంది? అది పరిమితమైన వస్తువులను పుట్టించే అపరిమితమైన శక్తిగా అలా ఉంటుంది అన్నమాట. ఇన్ ది లాస్ట్ అండ్ the only truth of realization, nothing exists except infinite and eternal God. అలా భగవదైక్యం పొందగానే, రియలైజేషన్ అంటే భగవదైక్యం అయిపోయి భగవంతుడు ఒకటైపోగానే అక్కడ ఏమీ ఉండదు. నథింగ్ ఎగ్జిస్ట్ ఎక్సెప్ట్ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్ గాడ్. అనంతము శాశ్వతమైనటువంటి భగవంతుడు, నేను భగవంతుణ్ణి అనే స్థితి తప్ప ఏమీ ఉండదు. ఈ ప్రపంచం యొక్క ఈ భ్రాంతిమయమైన ప్రపంచం యొక్క జ్ఞానం కూడా ఉండదు అక్కడ. అందుకని ఒకటే స్థితి. దేర్ ద ఇల్యూషన్ ఆఫ్ ఫైనైట్ థింగ్స్ యాజ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ హ్యాస్ వానిష్డ్. ఎప్పుడైతే ఈ జీవాత్మ భగవంతుడిలో ఐక్యం అయిపోయి నేను భగవంతుడిని అనే అనుభూతి పొందుతుందో, ఈ ద్వంద్వాలతో ఉండే ఈ ప్రపంచం అనేది, ఈ మాయా ప్రపంచం, అది అదృశ్యం అయిపోతుంది. అండ్ విత్ ఇట్ ఆల్సో హ్యాస్ వానిష్డ్ మాయా. అలా ఆ ద్వంద్వ ప్రపంచాలను ఉన్నట్టుగా సూచించి వాటికి మనను బంధీకృతుణ్ణి చేసే అటువంటి మాయ ఏదైతుందో అది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మాయ ప్రపంచం యొక్క జ్ఞానమే లేదు కాబట్టి మాయ కూడా లేదు. క్రియేటర్ ఆఫ్ దిస్ ఇల్యూషన్. సెల్ఫ్ నాలెడ్జ్ కమ్స్ టు ద సోల్ బై లుకింగ్ విదిన్ అండ్ బై ఓవర్కమింగ్ మాయా. ఇది నేను భగవంతుడిని అనేది ఎప్పుడు వస్తుంది? మాయను అధిగమించినప్పుడే, అంతర్గతంగా చూసి మన యొక్క సత్య స్వభావాన్ని తెలుసుకున్నప్పుడే, నేను భగవంతుడిని అనేటువంటి సత్య విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఈ మాయ అనేది లేకుండా అదృశ్యమైపోతుంది. ఇన్ దిస్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇట్ నాట్ ఓన్లీ నోస్ దట్ ద డిఫరెంట్ ఈగో మైండ్స్ అండ్ బాడీస్ నెవర్ ఎగ్జిస్టెడ్, బట్ ఆల్సో దట్ ద ఎంటైర్ యూనివర్స్ and Maya itself never existed as a separate principle. ఎప్పుడైతే అక్కడ నేనే భగవంతుణ్ణి అన్నప్పుడు ఈ మాయా ప్రపంచం అన్ని అదృశ్యం అయిపోతాయో, దీంట్లో ఈ మాయా ప్రపంచంలో ఉండేటువంటి రకరకాలైన ఇన్ని కోట్లాది అహంకార పూరితమైన మనస్సులు, శరీరాలు, ఇవన్నీ ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ కూడా ఎంటైర్ యూనివర్స్, ఈ సృష్టి అంతా కూడా ఈ సృష్టి ఉన్నది అనే భావాన్ని కల్పించే మాయ కూడా అవి ఎప్పుడు లేవు అనే భావన కూడా వస్తుంది. అదృశ్యం అయిపోవటమే కాదు, అది నిజానికి అవి
నిజానికి అవి ఎప్పుడూ లేవు, అది భ్రాంతిలోనే ఉన్నాయి కానీ నిజానికి లేవు అనే అటువంటి ఆ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు కళ ఉంది, కళ్ళలో ఉన్నంత వరకు ఆ కళ్ళలో ఉన్నవన్నీ సత్యమే, మనం కళ్ళలో చూస్తున్నవన్నీ సత్యమే. ఎప్పుడైతే కళ నుంచి జాగ్రత్త అవస్థకు వస్తామో అవన్నీ అదృశ్యం అవటమే కాదు, అవి నిజంగా ఆ కళలో ఉన్నంత వరకు కూడా జరిగింది సత్యం కాదు అనేది మనకి ఎంత స్పష్టంగా తెలుస్తుందో, ఈ భగవదైక్యం పొందిన ఆ ఆత్మకు కూడా ఈ మాయా ప్రపంచం అంతా కూడా అసలు ఎప్పుడు ఇది లేనే లేదు అనేటువంటి ఆ భావన కలుగుతుంది. The individualized soul now knows itself to be what it has always been, eternally self-realized, eternally infinite in knowledge, bliss, power and existence, and eternally free from duality. అప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి అంటే జీవాత్మగా ఇంతకాలం బ్రతికినటువంటి ఈ ఆత్మ ఇప్పుడు తెలుసుకుంటుందట ఏమిటి, ఆల్వేస్ బీన్. ఆ కళలో వచ్చినప్పుడు నేను ఫలానా, ఇప్పుడు నేను రామకృష్ణను అనుకుంటున్నాను, ఇదో కళ. ఈ కళలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను రామకృష్ణ అనుకుంటున్నాను అనేది అది అదృశ్యమైపోతుంది. అది అసలైన జ్ఞానం. నేను రామకృష్ణయ్యను కాదు, రామకృష్ణయ్యను అని అనుకున్నప్పుడు కూడా నేను రామకృష్ణయ్యను కాదు, లోపల ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి అవిభాజ్యమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మను, ఆత్మ పరమాత్మ ఒకటే అని బాబా గాడ్ స్పీక్స్ లో చెప్పిన విషయం. అప్పుడు దానికి ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు ఇవన్నీ లేకుండా పోతాయి, అసలైన స్థితిని అనుభూతి పొందుతుంది. ఏంటి అసలైన స్థితి? ఎటర్నలీ సెల్ఫ్ రియలైజ్డ్, శాశ్వతంగా అది ఏదో అదే అయి ఉన్నాను అనే విషయం. ఎటర్నల్లీ ఇన్ఫినిట్, శాశ్వతంగా అది అనంతమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి ఉనికి కలిగింది అనే విషయము. అంతేకాదు ఈ మాయా ప్రపంచంలోని ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాను అనే విషయం అప్పుడు తెలుస్తుందట. బట్ దిస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్యాక్సెసిబుల్ టు ది ఇంటలెక్ట్ అండ్ ఇట్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్ except to those who have attained the heights of final realization. కానీ ఇలాంటి నాకు మొదటి నుంచి అప్పటి నుంచి కూడా ఈ కళలో ఉన్నప్పుడు కూడా నేను రామకృష్ణయ్యనే అన్నట్టుగా ఇది ఈ ఉన్నతోన్నతమైనటువంటి అనంతమైన శక్తి జ్ఞానానందాలతో కూడిన ఆ సచ్చిదానంద స్వరూపమే నాది అనేటువంటి విషయము అది ఇన్యాక్సెసిబుల్ టు ది ఇంటలెక్ట్. ఈ మధ్యలో వచ్చినటువంటి బుద్ధికి అది దాన్ని మించినటువంటి విషయం, బుద్ధికి అందని విషయం. అండ్ ఇట్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్, అది అర్థం చేసుకోలేనటువంటి విషయం. ఎక్సెప్ట్ టు దోస్ హూ హ్యావ్ అటైన్డ్ ద హైట్స్ ఆఫ్ ఫైనల్ రియలైజేషన్. ఎవరికైతే ఆ అంతిమ గమ్యము, గోల్ ఆఫ్ లైఫ్, గోల్ ఆఫ్ లైఫ్ ఏమిటి? నేను భగవంతుణ్ణి అనేటువంటి అనుభూతి పొందడం, అది వచ్చే వరకు కూడా ఇది ఈ మాయ యొక్క దీని యొక్క అనుభూతి, దీని యొక్క ఇది అంతా ఉట్టిదే, ఇదంతా భ్రాంతి అనే విషయం తెలియదట అప్పటిదాకా. ఈ మాయా ప్రపంచంలో ఉన్నంత వరకు ఉన్న ఆ బుద్ధి ద్వారా అందుకే తెలుసుకోలేనటువంటి విషయము. అనుభూతి ద్వారా గమ్యంతో ఏకమైనప్పుడు మాత్రమే అది మనకు గోచరమయ్యే విషయము అని బాబా చెప్తూ, అది ఆ డిస్కోర్సెస్ రెఫర్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో బాబా చెప్పిన విషయాలన్నీ కూడా క్రోడీకరించుకొని, ఎందుకంటే అక్కడ బాబా ఒక మాట వాడారు ఏమని అంటే, విదేహముక్తుడికి అంటే 7వ భూమికలోకి వచ్చిన మజ్జూపికి మాయా ఈజ్ గాడ్, మాయనే భగవంతుడు అన్నాడు. అది దానికోసం ఇంత వివరణ ఇవ్వవలసింది. మాయా భగవంతుడు ఎట్లా అయినాడు? అంతవరకు ఏదైతే మాయగా ఉందో అప్పుడు అది సత్యంతో ఏకమైంది కాబట్టి ఆ మాయ సత్యంగా మారిపోయింది. ఎందుకు? నీడే నిజమైన మనిషిగా మారిపోయింది, నీడ అంతర్ధానం అయిపోయింది అనే విషయాన్ని చెప్పినందుకు దాన్ని ఇంత వివరణ ఇవ్వవలసి వచ్చింది బాబా. ఇన్ ద ఒరిజినల్ గాడ్ అన్కాన్షియస్ స్టేట్, ఇక్కడ అందుకని ఆ 2 స్థితులు చెప్పారు. 2 స్థితుల్లో మాయ లేదు. ఒకటి పరాత్పర పరబ్రహ్మ స్థితిలో, ఇంకొకటి నేను భగవంతుణ్ణి అనే అనుభూతితో ఉన్న 7వ భూమికలోని మజ్జూబులో. ఈ 2 స్థితుల్లో కూడా ఆ మాయ లేదు. మాయ ఎక్కడుంది?
ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉంది. ద్వంద్వ ప్రపంచంలో నేను భగవంతుణ్ణి అని 7వ భూమికకు చేరిన వాడు మళ్ళీ ఈ సృష్టి యొక్క చైతన్యాన్ని పొందినప్పుడు ఆయన్ను శివాత్మ అంటారు. అంటే సద్గురువు గాని అవతారుడు గాని వాళ్లకు మళ్ళీ మాయ వస్తుంది. ఆ 7వ భూమికలో ఉన్నంత వరకు అది ఉండదు అని చెప్తూ బాబా ముందుకెళ్తూ ఇక్కడ టేబుల్ 3 అనేది బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ స్థితుల గురించి చెప్తూ టేబుల్ 3 అక్కడ సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. టేబుల్ 3 అనేది బాబా ఈ పుస్తకంలో 157వ పేజీలో వచ్చింది. ది 5 స్టేట్స్ ఆఫ్ ఆత్మ. ఇలాంటి స్థితులన్నిటినీ కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపకంగా చేసి బాబా చెప్తున్నాడు. ఆత్మకు 5 స్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నిటిని బట్టి ఈ 5 స్థితులు ఉన్నాయి అని చెప్తూ దాంట్లో మొట్టమొదటిది అన్కాన్షియస్నెస్. సత్యం ఉంది, అనంతంగా ఉంది, అవిభాజ్యంగా ఉంది, కానీ దానికే తెలియదు. దాన్నే ఏమన్నారు? అన్కాన్షియస్నెస్, అచేతనావస్థ. అచేతనావస్థలో ఫారంలెస్ గాడ్, భగవంతునికి ఏ రకమైనటువంటి రూపం లేదు. మనం అంటాం నీకు నామము రూపము గుణములు లేని వాడవు అని మనం ప్రార్థనలో చెప్తాం. అక్కడ ఏమీ లేనటువంటి ఫారంలెస్ గాడ్, దాన్ని అచేతనావస్థ అన్నారు. బాబా చెప్పిన 5 అవస్థల్లో అది మొట్టమొదటి అవస్థ. అది బాబా ఇక్కడ చిత్రము 12 చిత్రంలో దాని రెఫరెన్స్ కూడా ఇస్తూ అక్కడ దాంట్లో అనే భాగంలో ఇది చూపించబడింది. అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి, అచేతనావస్థలోని రూపము లేని భగవంతుని స్థితిని అది మొట్టమొదటి స్థితిగా బాబా చెప్పారు. ఇక రెండవ స్థితి మోస్ట్ ఫైనైట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇక్కడ ఎప్పుడైతే చైతన్యం ప్రారంభమైందో అది చాలా అత్యంత పరిమితమైనటువంటి పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. దాన్నే మోస్ట్ ఫైనైట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఫైనైట్ నాలెడ్జ్ అది. ఫైనైట్ నాలెడ్జ్ ఇదే సత్యం గురించి వచ్చినట్టయితే ఫైనైట్ నాలెడ్జ్ అయినా కూడా దాంట్లో వెంటనే అనంతంగా అయిపోయేది అది. కానీ ఇక్కడ ఫైనైట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బాబా అందుకే వాళ్ళకి చెప్పారు కదా, జీవాత్మలకి మానవ రూపం వచ్చే వరకు ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉందట. ఏంటి ఇన్ఫినిట్ నాలెడ్జ్? ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇక్కడ రెండవ స్థితిలో సృష్టి ప్రారంభం ఏదైతే అయిందో, ఓం పాయింట్ నుంచి సృష్టి ప్రారంభమైనప్పుడు జరిగిన అవస్థ ఏమిటి అంటే ఫైనైట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. పరిమితమైనటువంటి జ్ఞానము కేవలం అజ్ఞానం గురించినటువంటి జ్ఞానమే. దాన్ని ఇక్కడ ఆటం అన్నారు. ఇంకో చోట బాబా ఎలక్ట్రాన్ అని చెప్పారు. దాన్ని నేమ్ ఆఫ్ స్టేట్, ఈ స్థితికి ఒక పేరు పెడితే ఆ పేరు జడ అవస్థ ఆర్ ఇనర్ట్ స్టేట్. అచేతనావస్థ అన్నమాట ఇది. చరాచరాలు అన్నారు. అచరాలు అనే దానికి జడావస్థ అనేది సరిపోతుంది. అది ఫిగర్ 12లో BCDలో చూపించబడినవి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇది రెండవ స్థితి. ఇక మూడవ స్థితి కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆ అజ్ఞానము ప్రారంభంలో చాలా పరిమితమైనటువంటి అజ్ఞానం యొక్క జ్ఞానము రెండవ స్థితి. మూడవ స్థితికి వచ్చేటప్పటికి అజ్ఞానం యొక్క జ్ఞానము పూర్తిగా వికసించింది. అది ఎక్కడ జరిగింది? మానవ రూపంలో. ఇక్కడ బాబా చెప్తున్నారు మూడవ స్థితి ఈ అజ్ఞానం యొక్క పూర్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అది ఉన్నది మానవ రూపంలో. దాన్నే మనుష్య అవస్థ అన్నారు. ది స్టేట్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ రూపం. ఈ మానవ రూపంలోనే పునర్జన్మ క్రమం ఉంది. అట్లాగే మళ్ళీ ఆంతరిక ప్రయాణంలో భూమికల ద్వారా వెళ్ళటం ఉంటుంది. 7వ భూమికకు వెళ్ళిన తర్వాత ఇది ఇగ్నోరెన్స్, అజ్ఞానం యొక్క జ్ఞానం పోయి జ్ఞానం యొక్క జ్ఞానమే వస్తుంది. ఇది BCD అనేటువంటి ఫిగర్స్ లో అక్కడ సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. 12 ఫిగర్లోని BCD మధ్యన 3 లైన్లు ఉన్నాయి. అవి ఈ 3 స్థితులను చూపిస్తున్నాయి అవి. సో 4వ స్థితి ఇక కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్. ఇంతవరకు ఈ మధ్యలో మొదటి స్థితిలోనేమో అసలు అచేతనావస్థ, 2 స్థితుల్లో
చైతన్యం వచ్చింది, కానీ చైతన్యం దేని గురించి వచ్చింది? అజ్ఞానం గురించి. ఆ రెండు స్థితులు, మొదటి పరిమితం, రెండవది అపరిమితం. ఇక మూడవది వచ్చేటప్పటికి కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్, సత్య అవస్థ యొక్క, సత్యంగా ఉన్న తన యొక్క జ్ఞానము పూర్తిగా వచ్చిందట. అది ఎక్కడ? మజ్జు ఆర్ విదేహముక్త. బాబా అక్కడ ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ దీంట్లో విదేహముక్త అని వాడారు. మనకు మజ్జూబ్ అనే పదం 7వ భూమికలోకి వచ్చి నేనే భగవంతుణ్ణి అనే స్థితిలో మునిగి ఉన్నవాడికి ప్రపంచంతో ఏమి సంబంధం లేదు, ప్రపంచం యొక్క జ్ఞానం ఉండదు. అది మజ్జూబ్ స్థితి. దాన్నే విదేహముక్త అన్నారు. దాన్నే ఈశ్వర అవస్థ అన్నారు. దానికి ఓ పేరు పెట్టి ది స్టేట్ ఆఫ్ ఈశ్వర్, గాడ్, భగవంతుని యొక్క స్థితి. దీన్ని ఆ ఫిగర్ లో 12వ ఫిగర్లోనేమో ఈగా చూపించారు. ఇక 5వ స్థితి ఇది అక్కడ ఆ పైన బ్లూ కలర్ లో చూపించారు అనమాట. అయితే ఇది కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మాయా. ఇది పరిపూర్ణ స్థితి. మనకు బాబా చెప్పిన ఈక్వేషన్ గుర్తే ఉంది. గాడ్ యాజ్ గాడ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. భగవంతుడు భగవంతుడుగా అపరిపూర్ణుడు. అలాగే మ్యాన్ యాజ్ మ్యాన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. మనిషి మనిషిగా కూడా అపరిపూర్ణుడు. మనిషి భగవంతునితో ఐక్యం అయిపోయి మళ్ళీ ప్రాపంచిక స్పృహ వచ్చి మళ్ళీ ప్రాపంచిక చైతన్యంకి వెనక్కి వచ్చి సద్గురు స్థితిలోకి వెళ్ళిన వాడు పరిపూర్ణుడు. లేదా నిరాకారుడైన భగవంతుడు సాకారుడుగా మన మధ్యకు వచ్చినప్పుడు ఆయనకు దైవత్వము ప్లస్ ఈ మాయ యొక్క జ్ఞానం రెండు కూడా సైమల్టేనియస్ గా ఉంటాయి. ఒకేసారి ఈ రెండు జ్ఞానాలు కలిసి ఉంటాయి కనుక అతన్ని ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మాయా, అక్కడ తన యొక్క సత్య అస్తిత్వం యొక్క జ్ఞానము, తన యొక్క నీడ అయినటువంటి ఈ సృష్టి భ్రాంతి, దీని యొక్క జ్ఞానం రెండు ఉంటాయి కనుక ఆయన్ను సాలిక్ అన్నారు. సాలిక్ అనటమే కాకుండా నా స్థితి పేరు శివ అవస్థ, ది స్టేట్ ఆఫ్ శివ. అంటే ఈ స్థితిలో సద్గురువులు అవతారుడు ఉంటారు. దీన్ని ఎఫ్ అనే స్థితిలో ఆ 12లో చూపించారు. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ ఎఫ్ అనే స్థితిని చూపించారు. ఇది ఆ చిన్న పిల్లలకు తెలియటం కోసం బాబా ఇలాంటి చిత్రపటాలు కూడా గీసి టేబుల్స్ వేసి వాళ్లకు ఈ 5 స్థితులు, ఆత్మకు ఉండే 5 స్థితులను బాబా చెప్పి విశదీకరించి చెప్పటం జరిగింది. చెప్తూ బాబా అన్నాడు, ది 5 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఆత్మ ఆర్ సమ్మరైజ్డ్ ఇన్ టేబుల్ 3 అబౌవ్. ఈ టేబుల్ 3 ఇందాక అక్కడ చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇది 157వ పేజీలో ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో దీన్ని వాళ్ళు రంగులతో దాన్ని చాలా మనకు అర్థం అయ్యే విధంగా వాళ్ళు చూపించటం జరిగింది. నౌ రియల్లీ స్పీకింగ్ మాయా డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. నిజానికి మాయా అనే దానికి ఉనికి లేదు. యట్ ఇట్ ఎగ్జిస్ట్ నన్ ది లెస్. అయినా అది ఉంటూనే ఉంది. ఇప్పుడు మనకు రాత్రి కల వచ్చింది, ఇప్పుడు తెల్లవారు లేచిన తర్వాత కళను చూసి నవ్వుకుంటాం. అది జరిగిందా అంటే నవ్వుతాం, ఎందుకంటే జరిగినా జరగనట్లే అది, కానీ జరిగింది. ఎప్పుడు? మనం కలలో ఉన్నంత వరకు జరిగింది. మనం కలలో ఉన్నంత వరకు కళ సత్యం. కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది అసత్యమే కాదు, అది ఎప్పుడు కూడా జరిగిందా అంటే నో, నవ్వుకుంటాం అంతే. జరిగినట్టుగా మనం భావించము. టు ఇల్లస్ట్రేట్ ద ఎఫెక్ట్ Maya exerts over the consciousness of an ordinary human individual, Sri here gave the analogy of a man under the intoxicating effects of bhang. ఇక్కడ బాబా ఆ చిన్న పిల్లలకు చెప్పటం కోసము ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. మాయా అనేది లేనిదాన్ని ఉన్నట్టుగా రాత్రి కలలో జరిగింది, నిజానికి అది జరగనే లేదు. మనం కలలో విమానం ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయాం ఏదో దేశానికి, లేచిన తర్వాత అప్పటికి ఆ వ్యక్తి విమానమే ఎక్కలేదనుకోండి, విమానం ఎక్కినట్టుగా రాత్రి కల్లో కనిపించింది, కానీ నిజానికి జరిగిందో వాడు పోనే లేదు. విమానం ఎక్కిన అనుభూతి నిజానికి అక్కడ ఏదో ఆ భ్రాంతిలో కలిగిందే కానీ నిజానికి కలగలేదు. అందుకని ఇక్కడ ఆ మాయ అలా సృష్టించే అటువంటి ఆ చైతన్య స్థితి యొక్క
ఇది మామూలు మానవుల్లో అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చిన కలలో ఉండే మానవులలాగా ఈ మాయా ప్రపంచంలో ఉండే మానవుల విషయంలో మాత్రం ఈ మాయ అలా చేస్తుంది అని చెప్తూ బాబా దానికి ఉదాహరణగా ఒక వ్యక్తి భంగ్ తాగాడట. భంగ్ అంటే ఈ మన మామూలుగా మత్తు పదార్థాలు సేకరించిన వాడికి హూ ఇన్ దట్ స్టేట్, ఆ స్థితిలో మత్తు పదార్థాలు సేవిస్తే ఏమవుతుంది, మైకం కమ్మిపోతుంది. ఆ మైకంతో ఉంటాడు, అతనికి సత్యం తెలియదు. ఆ మైకంలో ఉండి ఆ మైకంలో ఏ రకమైన అనుభూతి కలుగుతుందో అదే నిత్యం అనుకుంటాడు. అనుకొని బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి టాప్సీ టర్వీ దౌ వెన్ సీన్ బై అదర్స్ నాట్ అండర్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎంజాయింగ్ ఆర్డినరీ సోబర్ కాన్షియస్నెస్. ఒక భంగ్ దాగిన మత్తులో ఉన్నటువంటి మనిషి ఉన్నాడు, వాడికి అనిపిస్తుందట కాళ్ళు పైకి తల కిందికి ఉన్నట్టు. మిగిలిన వాళ్ళందరికీ మామూలు అందరిలాగానే నిలబడి ఉన్నాడు వాడు. కానీ వాడికి ఈ తాగిన మైకంలో వాడికి కలిగిన అనుభూతి ఏముంది అంటే కాళ్ళు పైకి ఉన్నాయి, తల కిందికి ఉంది. మిగిలిన వాళ్ళందరికీ మామూలుగానే కనిపిస్తుందట. ఎంజాయింగ్ ఆర్డినరీ సాబర్ కాన్షియస్నెస్, హీ అపియర్స్ టు బి ఆల్ రైట్ అండ్ ఇన్ హిజ్ నార్మల్ అప్రైట్ కండిషన్. మామూలు మిగిలిన మనుషులు రాగానే కాళ్ళ మీద నిలబడి ఉన్నట్టుగా మిగిలిన వాళ్ళకి కనిపిస్తాడు, కానీ వాడికి మాత్రం కనిపించడు. వాడికి మాత్రం తల కిందికి కాళ్ళు మీదికి ఉన్నట్టుగా కనిపిస్తుంటాడట. నౌ హౌ డస్ దిస్ కమ్ అబౌట్? ఇది ఎలా వచ్చింది మరి? అందరికీ మామూలుగానే కనిపిస్తున్నాడు, వాడు ఉన్నది కూడా కాళ్ళ మీదే నడుస్తున్నాడు, కానీ వాడికి కాళ్ళు పైకి తల కిందికి ఉన్నట్టు వాడికి ఎందుకు అలాంటి అనుభూతి కలిగింది? నౌ హౌ డస్ దిస్ కమ్ అబౌట్ that those who do not drink find the man normally oriented and upright, whereas the man affected by bhang, though he is as conscious as those others observing him, sees himself as upside down. అయితే ఇది ఎందుకు? ఆ భంగు తాగిన మైకం ద్వారా అతనిలో కలిగినటువంటి ఆ అనుభూతి. మిగిలిన వాళ్ళందరికీ మామూలుగానే ఉన్నాడు, అతను కూడా మామూలుగానే ఉన్నాడు, కానీ అతనిలో కలిగింది ఎందుకు ఇలా వచ్చింది అంటే సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ అప్స్ అండ్ డౌన్. ఎందుకు? వై ఈస్ దిస్? ఎందుకు అట్లా జరుగుతుంది? బికాస్ ద అఫెక్టెడ్ వన్ హ్యాస్ కన్జ్యూమ్డ్ ద భంగ్ ఆఫ్ సంస్కారాస్. ఇక్కడ మనం నిజానికి ద్వంద్వాలకు మనం బంధీకృతమై లేము. మనం మంచి చెడు అనే వీటికి బంధీకృతులమై లేము మనం. ఎందుకంటే లోపల ఉండే ఆత్మ ద్వారా చూసుకున్నట్టయితే ఎప్పుడూ అనంతంగా, అవిభాజ్యంగా, శాశ్వతంగా ఉన్న వాళ్ళం మనం. కానీ పరిమితమైన వాళ్ళగా నాకో ఇల్లు ఉంది, నాకో ఇది ఉంది, నాకో భార్య, నాకు పిల్లలు, నాకు ఈ స్నేహితులు, వీళ్ళు నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకున్నాయి ఇవన్నీ? నిజానికి భగవదైక్య స్థితిలో ఉండే వాళ్లకు మనం చూసి నవ్వుకుంటారు. ఎందుకు అంటే మనం ఆ భంగు తాగిన వాళ్ళలాగా కాళ్ళు పైకి తల కిందికి అని భంగు తాగిన వాడు ఆ మైకంలో ఎట్లా అనుకుంటాడో, మనం కూడా అజ్ఞానం అనే మైకంలో ఉండి నేను ఫలానా, నేను అలాంటి వాణ్ణి, నేను ఇలాంటి వాణ్ణి అనే అటువంటి అనుభూతికి లోనైతూ ఉంటాము. ఎందుకు అంటే ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది భంగ్ ఆఫ్ సంస్కారాస్. వాడు ఆ మత్తును కల్పించే భంగ్ అనే పదార్థం, ఏదైతే మత్తు పదార్థం సేకరించాడో, మనం ఆ భంగ్ అనే అటువంటి సంస్కారాలను సేవించాము, సంస్కారాలను కూడబెట్టుకున్నాము. అండ్ వాట్ ఈజ్ ద రెమెడీ? అయితే మరి ఆ సంస్కారాలను కూడబెట్టుకున్నాం. భంగ్లో ఉన్నవాడికి రెమెడీ ఏంటి? ఆ మత్తు దిగిపోయేలాగా మన మీద చల్లనీళ్ళు పోయటమో, మజ్జిగ తాగించటమో, వాడికి నిండా 4-5 బిందెలు నీళ్లు తెచ్చిపోస్తే అప్పుడు వాడు మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. అట్లాగే ఇక్కడ మనకు సంస్కారాల నుంచి మనకు విముక్తి కావాలి అంటే ఏం జరగాలి? ఆ సంస్కారాలన్నింటినీ తుడిచిపెట్టేవాడు కావాలి. ఎవరు? ది సద్గురు. శ్రీ కన్క్లూడెడ్. అలా మరి బిందెడు నీళ్లు తెచ్చిపోయాలి అంటే, 4-5 బిందెలు నీళ్లు తెచ్చిపోయాలంటే ఇంకో మనిషి కావాలి, అతని బిందెలో నీళ్లు తేవాలి, వీడి నెత్తి మీద పోయాలి. అట్లాగే ఒక సద్గురు ఆయన మన లోపల ఉన్నటువంటి ఈ సంస్కారాల మత్తును వదిలించటానికి అలా నీళ్లు అనేటువంటిది పోసేవాడు సద్గురువు. సో ఇట్ ఈస్ సీన్ అండ్ ప్రూవెన్ దట్ టు కిల్ ఇగ్నోరెన్స్ వన్ మస్ట్ రివర్స్ వన్ సెల్ఫ్. అలా అజ్ఞానం అనే దాని నుంచి బయటపడాలి, అజ్ఞానాన్ని దాన్ని చంపివేయాలి, దాన్ని తుడిచిపెట్టాలి అంటే వన్ మస్ట్ రివర్స్ వన్ సెల్ఫ్. మనం ఇప్పుడైతే ప్రపంచంలో ఏ
రకంగా మనం ముందుకు సాగుతున్నామో, ఏ చైతన్యంతో ముందుకు వెళ్తున్నామో, సంస్కారాల యొక్క ప్రభావంతో ఎలా అయితే ముందుకెళ్తున్నామో, ఆ ముందుకెళ్ళటం, వాటి ద్వారా నడిపించటం అనే అటువంటిది రివర్స్ కావాలి. ఉలట్ మార్గ్ అన్నారు బాబా. అది రివర్స్ అయిపోయి ముందుకు సంస్కారాల ద్వారా ముందుకెళ్లకుండా మనం సంస్కారాలను వెనకబెట్టేసి అటు సత్యం వైపుకు నడవాలి. సంస్కారాల వల్ల ఎటువైపు నడుస్తున్నాం? మాయ వైపే నడుస్తున్నాం కానీ సత్యం వైపు నడవటం లేదు. అది రివర్స్ అవ్వాలి. సంస్కారాల ప్రాబల్యంతో మనం అసత్యం వైపు, మాయ వైపు నడిచే మన ప్రయాణము సత్యం వైపు నడిచే ప్రయాణంగా తిరుగు ముఖం పట్టాలి. దానికి ఒక సద్గురువే చేయగలుగుతాడు. దట్ ఈస్ వన్ మస్ట్ టర్న్ వన్స్ ఫేస్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్. ఆ రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళడాన్నే ఇన్వల్యూషన్ అన్నారు. ఆంతరిక ప్రయాణం. మనం స్థూల దేహంతో ప్రపంచంలో చేసే ప్రయాణము ఇది సంస్కారాల ప్రాబల్యంతో చేసే ప్రయాణం. అది రివర్స్ కావటము అంటే రివర్స్ డైరెక్షన్ యాజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ది లైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ డి టు ఈ ఇన్ ఫిగర్ 12. ఆ ఫిగర్ 12 లో చూపించారు. మొదలు అటు వెళ్ళింది, మళ్ళీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అలా రివర్స్ లో వెళుతూ ఉంటుంది. అండ్ ఫర్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ దిస్, ఇది మరి మనం వెళ్ళే ఆ మార్గాన్ని రివర్స్ తిరిగి మనం మాయా ప్రపంచం వైపు వీపు చేసి సత్యం వైపు ముఖం చేసి మన ప్రయాణాన్ని రివర్స్ చేయాలి అంటే, ఫర్ ది రివర్సింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఏ మ్యాన్ మస్ట్ హ్యావ్ ఏ గురువు. ఎవరికైనా ఒక గురువు అవసరము. హీ నీడ్స్ ఫర్ ద గురువు టు షో హిమ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. ఎందుకంటే అలా తిరగటానికి, అలా తిరిగిన డైరెక్షన్ లో ముందుకు వెళ్ళటానికి సరి అయిన మార్గాన్ని చూపించగలిగిన వాడు గురువు మాత్రమే. అండ్ వాట్ వే ఈజ్ దట్? ఆ గురువు చూపించే ఆ మార్గం ఏమిటి? వన్ మస్ట్ క్రియేట్ లవ్. బాబా అందుకే పిల్లలకు క్రియేట్ లవ్ అని చెప్తూ ఉండేవారు. అందుకని ఆయన చూపించే మార్గం ఏమిటి అంటే వన్ మస్ట్ క్రియేట్ లవ్. ఇక్కడ హఫీజ్ సూక్తిని ఉదాహరిస్తూ బాబా చెప్తున్నారు, యూ హూ కెనాట్ గో అవుట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ యువర్ ఓన్ నేచర్, హౌ కెన్ యూ ట్రావర్స్ ద పాత్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. నీకు ఒక స్వభావం ఉంది. ఏం స్వభావం? ప్రపంచమే నిత్యం అనుకునే స్వభావం. ప్రపంచంలో ఉండే నావి, ఇది నాది, అది నాది, ఇది నాది కాదు, ఇది నాది అనుకునేది మన నేచర్, స్వభావం. అయితే మనం ఆ స్వభావం నుంచి బయటపడకపోతే మనం సత్యం వైపు వెళ్ళలేము, సత్య మార్గంలో ముందుకు వెళ్ళలేము అని చెప్తూ, ఇన్ దిస్ కప్లెట్ నేచర్ మీన్స్, నేచర్ అంటే ఏంటి? ఏమిటి నేచరు? మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఇటువైపు నడిపించేది ఏంటి? సంస్కారాలు. వాడికి సరిగ్గా నిలబడి ఉన్నా కూడా కాళ్ళు పైకి తల కిందికి ఉంది అని ఆ భ్రాంతి కలిగించింది ఏంటి? మత్తు, వాని మైకం. ఆ మైకంకి మూలమైంది భంగు తాగాడు, ఆ మైకం, అది పోవాలి. ఇక్కడ కూడా మనం ఈ అసత్యమైన మార్గం వైపు వెళ్ళే వాళ్ళము వెనుదిరిగి సత్యం వైపు వెళ్ళాలి అంటే మనకు కూడా ఈ నేచర్ అంటే స్వభావం అంటే సంస్కారాల బరువు అది తగ్గిపోవాలి అనే విషయం చెప్తూ, దీంట్లో హఫీజ్ వాడినటువంటి నేచర్ అనే దానికి అర్థం సంస్కారాస్. అట్లాగే అక్కడ భంగ్, మైకం అనే దానికి కూడా అర్థం సంస్కారాస్ అని చెప్పారు. సంస్కారాల నిర్మూలన ద్వారానే మనం సత్యం వైపు వెళ్ళగలుగుతాము అనే విషయం బాబా చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శర్మ గారు.